To all, already we explained the part 1 climate of India చెప్పుకున్నాం కదా. దాంట్లో క్లైమేట్ అండ్ వెదర్ డెఫినేషన్ చెప్పుకున్నాం. వెదర్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది, క్లైమేట్ అంటేనేమో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అని, వెదర్ అంటేనేమో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని. ఇది ఇయర్ టు ఇయర్ మారదు వెదర్ అనేది. క్లైమేట్ అంటే ఇయర్ టు ఇయర్ మారిందేమో క్లైమేట్ అని, వెదర్ ఏమో డే బై డే చేంజ్ అవుతుంది, తర్వాత అవర్ టు అవర్ చేంజ్ అవుతుంది, 1 మంత్ టు మంత్ చేంజ్ అవ్వచ్చు, దాన్ని వెదర్ అని పిలుస్తామని. మరి మన భారతదేశంలో చూసుకున్నట్లయితే 30 years మోర్ గివ్స్ అస్ ద క్లైమేట్. అంటే 30 సంవత్సరాలు ఒకే రకమైనటువంటి వాతావరణం కనిపిస్తే దాన్ని మనం క్లైమేట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి మా ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద దీంట్లో క్లైమోగ్రాఫ్స్. నెక్స్ట్ వన్ ఏంటిదన్నా క్లైమోగ్రాఫ్స్ కూడా తీసుకున్నాం కదా. క్లైమోగ్రాఫ్స్ అంటే ఏంటి, ఒక ప్రదేశపు అంటే వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి వాటి యొక్క వర్షపాతంలో తేడాలు కానీ ఉష్ణోగ్రతల్లో తేడాలు కానీ గమనించి చెప్పగలిగేదే మనము క్లైమోగ్రాఫ్స్ అని చెప్పుకున్నాం. దాంట్లో మీకు ఒక మ్యాప్ కూడా నేను చూపించాను. దాంట్లో 4 గ్రాఫ్స్లో జైపూర్లో ఎంత వర్షపాతం ఉంది, తర్వాత చెన్నైలో, లేహ్, కొత్త ఢిల్లీ, ఇలా ఏ ప్రాంతంలో ఎంత ఉంది అనేది నేను టేబుల్ వైజ్గా చెప్పాను. టేబుల్ వైజ్లో డెజర్ట్ ఏరియా, కోల్డ్ డెజర్ట్ ఏరియా, తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకి అంటే టెంపరేచర్ జోన్, ఇలా దే హావ్ టు విల్ బి గివెన్ టు ద 1 of the 2 టెంపరేచర్. అక్కడ 4 భాగాలు ఉంటే ఆ 4 భాగాల్లో ఎలాంటి రకాలైనటువంటి టెంపరేచర్ని మనం చూస్తున్నామో చెప్పాను. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ ద క్లైమేట్ అండ్ వెదర్. ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వాతావరణ పరిస్థితులు ఎలాంటి వాటిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి, దాని నుంచి మనము ఏం తెలుసుకుంటామంటే కొన్ని ప్రదేశాల్లో వివిధ నెలల్లో ఉష్ణోగ్రత అంత తేడాగా ఉండదు. కొన్ని ప్రదేశాల్లో ఏమవుతుంది, ఉష్ణోగ్రతలు అంటే టెంపరేచర్లో తేడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై తీసుకున్నట్లయితే అంత తేడా ఉండలేదని. ఎందుకు, చెన్నై ఈజ్ ద కోస్టల్ ఏరియా, దెర్ ఈస్ ద నో చేంజ్ ఆఫ్ ద క్లైమేటిక్ కండిషన్స్ అండ్ ద టెంపరేచర్ కండిషన్స్. మరి ఢిల్లీ తీసుకున్నాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద డిఫరెన్సెస్ వీ హ్యావ్ టు సీన్ ఇన్ టు ద ఢిల్లీ. ది ఆర్ విల్ బి ద చేంజింగ్ ఇన్ టు ద డే బై డే అండ్ అవర్ టు అవర్ అండ్ విల్ బి ద 1 week ఆఫ్టర్, ఎలానన్నా చేంజ్ కావచ్చు. దట్ ఈస్ ద నార్త్ కోస్టల్ ఏరియా కదా, కాబట్టి అక్కడ వాతావరణ పరిస్థితులు అనేవి ఎక్కువగా కనబడుతుంటాయి. అదే చెన్నై తీసుకుంటే కోస్టల్ రీజియన్ కాబట్టి మనకు వాతావరణ పరిస్థితులు చాలా మార్పు చెందకుండా పెద్ద తేడా ఏమీ కనిపించదు. ఒక నెలలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత దానికి ఇంచుమించు దాదాపుగా యావరేజ్ టెంపరేచర్ అని మనము ఇక్కడ చూడొచ్చు. మరి దీంట్లో తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్, ఏవి ఎక్కువ దేని మీద ప్రభావం చూపుతాయి ఫ్యాక్టర్స్ అనేవి, వాతావరణ ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటివి, వాతావరణాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అంశాల గురించి కూడా మనం నేర్చుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ద లాటిట్యూడ్, ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్, రిలీఫ్ రీజియన్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. దీంట్లో మనం ఫస్ట్ లాటిట్యూడ్ గురించి చూసుకున్నట్లయితే దే ఆర్ ద 3 places, మనం డివైడింగ్ 3 placesగా చూసుకున్నాం. దాంట్లో ట్రాపికల్ యాజ్ ద క్లోజ్ టు ద ఈక్వేటర్, ధ్రువపు ఉష్ణ ప్రాంతాలు, తర్వాత భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ ఈజ్ ద పోలార్ యాజ్ దోస్ క్లోజ్ టు ద పోల్స్కి అంటే ధ్రువపు ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవి. నెక్స్ట్ టెంపరేచర్ యాజ్ దోస్ ఇన్ బిట్వీన్ దీస్ 2 extremes. టెంపరేచర్ సమశీతోష్ణ మండలాలు, ఉష్ణ మండలాలకి దగ్గరగా ఉన్నటువంటి వాటిని మనం ఇక్కడ చూసుకున్నాం. అంటే 3 రకాలైనటువంటి వర్షపాతాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మనం జపాన్తో పోల్చినట్టయితే మనకి విభిన్న ప్రాంతాల్లో వేడెక్కడం మనము ఇంతకుముందుకే చూసుకున్నట్టున్నాం. మరి భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే దాని నుంచి వచ్చేటువంటి వేడిమి భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి అక్షాంశాల దగ్గర ఎక్కువ తీవ్రతగా ఉంటుంది. మరి భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ ఇక్కడ వార్షిక ఉష్ణోగ్రతలు ఏమవుతున్నాయి, తగ్గుతున్నాయి. అంటే టెంపరేచర్ అంటే భూమధ్య రేఖ నుంచి టెంపరేచర్ ధృవాల వైపు వెళ్తే ఏమవుతుంది, తగ్గుతుంది. వై, దే ఆర్ ద పోలార్ రీజియన్. పోలార్ అంటే టండ్రా మీన్స్ దట్ ఈస్ ద స్నో కవర్డ్ విత్ ఐస్, చాలా చలిగా ఉండేటువంటి ప్రాంతం. దీంట్లో తీసుకున్నట్లయితే మనకి సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణ స్థితి కంటే భిన్నంగా ఉండడానికి కారణం ఏంటంటే భారతదేశం మన ఇండియన్ కంట్రీ ఏదైతే ఉందో 8 degrees నార్త్ నుంచి 37 degrees నార్త్ లాటిట్యూడ్స్ మధ్యన ఉంది. అంటే కన్యాకుమారిలోని శీతోష్ణ అంటే వీ హ్యావ్ టు టేక్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ కన్యాకుమారి టు యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ భోపాల్ ఇన్ టు ద ఢిల్లీ.
తో పోల్చుకున్నట్టే టు కంపారిజన్ ఆఫ్ ద భోపాల్ ఇంటూ ఢిల్లీ ఆఫ్ కన్యాకుమారి, దట్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఈస్ దేర్. Why? Because the Indian country lies between 8 degrees north latitude to 37 degrees north latitude. ఇదే కారణం. కానీ భారతదేశం కర్కట రేఖకి ఇంచుమించు ఏం చేస్తుంది? కర్కట రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏం చేస్తుంది? ఈ భూమధ్య రేఖని భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. కర్కట రేఖ అంటే కర్కట రేఖకు దట్ ఈస్ ద సదరన్ ప్లేస్ అండ్ నెక్స్ట్ ఏంటి? నార్థన్ ప్లేస్. నేను చెప్పాను కదన్నా, భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటి ప్రాంతం మొత్తం అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మొత్తం వచ్చేసేసి నార్థన్ హెమిస్పియర్, తర్వాత ట్రాపిక్ ఆఫ్ కెప్రికాన్ వచ్చేసి సదరన్ హెమిస్పియర్, నార్థన్ హెమిస్పియర్, సదరన్ హెమిస్పియర్. మరి ఏం చేస్తుంది? కర్కట రేఖ 2 సమభాగాలుగా విభజిస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్యాక్టర్, దట్ ఈజ్ విల్ బి ద ట్రాపికల్ యాజ్ దోస్ క్లోజ్ టు ద ఈక్వేటర్. ఇవి ఉష్ణ ప్రాంతాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ ఈజ్ ద ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్. చెప్పాను, ఎంత తొందరగా భూమి వేడెక్కుతుందో అంత తొందరగా చల్లబడుతుంది. కానీ ఇక్కడ సముద్రం తొందరగా వేడెక్కదు. ఏమవుతుంది? సముద్రంలో లోపల ఉన్నటువంటి భాగం వేడెక్కిన తర్వాత సముద్రం పైన ఉన్నటువంటి నీరు వేడెక్కుతుంది. దానికి మోస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు 9th క్లాస్లో చెప్పాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనము స్టవ్ పైన పెట్టినట్లయితే ఫస్ట్ ఏమవుతుంది? గిన్నె వేడెక్కుతుంది. తర్వాత గిన్నెలో ఉన్నటువంటి వాటర్ ఎలా అయితే వేడవుతాయో ఇక్కడ కూడా సముద్రపు అట్టడుగున ఉన్నటువంటి భాగం ముందుగా వేడెక్కి తర్వాత సముద్రం మొత్తం పైన ఉన్నటువంటి నీరు వేడెక్కుతుంది. దట్ ఈస్ ద డైరెక్ట్లీ టు ఎంత ప్రసరింపబడుతుందో అంటే ఉపరితలం నుంచి సర్ఫేస్ నుంచి దే గెట్ ఆన్ టు సన్ రైజెస్, టు అబ్జర్వింగ్ ద సన్ రైజెస్ అండ్ విల్ బి టు ద రిఫ్లెక్టెడ్ ఇన్ టు ద అనదర్ ఎక్స్ట్రా. అంటే ఎంత సూర్యరశ్మి గ్రహించబడుతుందో అంత సూర్యరశ్మి మళ్ళీ ఏం చేయబడుతుంది? ప్రసరింపబడుతుంది. ఇది ఎక్కడగా అంటే పచ్చదనం బాగా ఎవర్ గ్రీన్ ఉంది కదా, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో బాగా పచ్చదనంగా ఉండేటువంటి చెట్ల లోపల సూర్యరశ్మి ఎక్కువగా గ్రహించబడుతుంది. కానీ మంచుతో కప్పబడినట్టు ధ్రువపు ప్రాంతాల్లో ఏమవుతుంది? సూర్యరశ్మి అనేది వెనక వైపుకు రిఫ్లెక్ట్ చేయబడుతుంది, అంటే తిరిగి పరావర్తనం చెందుతుంది. ఇది మనం ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి మా, రిలీఫ్ రీజియన్ కదా. మరి రిలీఫ్ రీజియన్ వచ్చేవరకు వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు ద సముద్ర మట్టం నుంచి వీ హ్యావ్ టు క్యాలిక్యులేటెడ్ ద ఎర్త్ సర్ఫేస్ వెన్ వీ హ్యావ్ టు టేక్ ద MSL మెయిన్ సీ లెవెల్ నుంచే మనం సముద్ర మట్టాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి భూమి ఉపరితలాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సముద్ర మట్టం నుంచి అంటే సీ కోస్ట్ నుంచి పైకి ఎత్తుకు వెళ్ళే కొద్దీ ప్రతి 1000 మీటర్లకు 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందని తెలుసుకున్నాం. కాబట్టి మైదాన ప్రాంతాల కంటే కూడా అంటే ప్లేన్స్ కంటే కూడా హిల్ స్టేషన్స్ కానీ మౌంటైన్స్లో కానీ ద టెంపరేచర్ వెరీ డిక్రీజింగ్ అంటే చాలా తక్కువగా ఉంటుంది. లెస్ ఆఫ్ ద టెంపరేచర్ వీ హ్యావ్ టు సీనింగ్ టు కంపారిజనింగ్ ఆఫ్ ద ప్లెయిన్స్తో పోల్చుకున్నట్లయితే శీతాకాలం ఎప్పుడైనా కానీ ప్లెయిన్స్తో పోల్చుకుంటే కొండల ప్రాంతంలో కానీ పర్వత ప్రాంతాల్లో కానీ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హియర్ గుల్మార్గ్, నైనిటాల్, డార్జిలింగ్ ఇవన్నీ కూడా సమ్మర్ వెకేషన్స్లో కూడా చాలా అంటే మనకి సమ్మర్లో ఎలా ఉంటుంది? చాలా వేడిగా ఉంటుంది. అది ఎందుకు? గుల్మార్గ్ కానీ నైనిటాల్ కానీ కొడైకెనాల్ కానీ ఊటీ కానీ ఇవన్నీ కూడా ఎత్తైన ప్రదేశాలు కాబట్టి ఏమవుతుంది? అక్కడికి పైకి వెళ్ళే కొద్దీ వాతావరణం ఏమవుతుంది? చాలా తక్కువగా కనబడుతుంది, చాలా చల్లగా ఉంటుంది. అంటే సమ్మర్ సీజన్లో మనకు సమ్మర్ సీజన్ ఉంటే అక్కడ ఎలా ఉంటుందంటే చాలా చల్లగా ఉంటుంది. అంటే సముద్ర మట్టం నుంచి ప్రతి 1000 మీటర్లకు పైకి వెళ్ళే కొద్దీ 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత డిక్రీజ్ అవ్వకుంటే తగ్గుకుంటూ వస్తుంది. ఇదేం చేస్తుందంటే ఆ ప్రదేశం యొక్క ఎత్తుని అంటే దే హ్యావ్ టు క్యాలిక్యులేటెడ్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ప్లేస్, ఎత్తును కూడా ప్రభావితం చేసి చల్లగా ఉంటుంది. దాంట్లో మీకు వేసవి తీవ్రంగా అంటే ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు కూడా మనం సిమ్లా, గుల్మార్గ్, నైనిటాల్, డార్జిలింగ్ వంటి ప్లేసెస్లో మనం చాలా చల్లటి వాతావరణాన్ని చూడొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి మా, అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్స్. ఇవేంటి? ద బ్లో ఆఫ్ టువర్డ్స్ ఆఫ్ ద ఈక్వేటర్, లో ప్రెజర్ బెల్ట్, హై ప్రెజర్ బెల్ట్, రిఫ్లెక్టింగ్ ఆఫ్ ద టువర్డ్స్ వెస్టర్ ఆర్ కాల్ ద ట్రేడ్ విండ్స్. మరి ఇవి ఎలా ఉంటాయంటే భూమధ్య రేఖ వద్ద ఉండేటువంటి లో ప్రెజర్ బెల్ట్ నుంచి ఇవి వెస్ట్రన్ సైడ్ ప్రయాణిస్తాయి. లో ప్రెజర్ బెల్ట్ నుంచి అంటే ఈక్వేటర్ భూమధ్య రేఖ వద్ద అల్పపీడన ప్రాంతం వైపు ఇవేం చేస్తాయంటే పశ్చిమంగా పయనిస్తాయి. టు బ్లో ద టువర్డ్స్ ఆఫ్ ద విండ్స్, ఏవైతే గాలులు ఉన్నాయో ఆ గాలులు ఎక్కడి నుంచి? భూమధ్య రేఖ వద్ద
అల్పపీడనము, లో టెంపరేచర్, లేకపోతే లో ప్రెజర్ దగ్గర అంటే చాలా అల్పపీడన ప్రాంతం దగ్గర వెస్ట్రన్ సైడ్కి ప్రయాణిస్తాయి. కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం? ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు. ఏమని పిలుస్తున్నానా? వ్యాపార పవనాలు. ఇండియా లైస్ ఇన్ ద బెల్ట్ ఆఫ్ డ్రై నార్త్ ఈస్ట్ ట్రేడ్స్. భారతదేశ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుందంటే ఒకే రకంగా కాకుండా భారతదేశం ఎలా ఉంది? ఈశాన్య పవన అంటే నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్లో ఉంది. ఈశాన్య పవనాల మెఖలలో భారతదేశం అనేది లై అయిందంటే అక్కడే మనకు రిలీఫ్గా అనిపిస్తుంది. క్లైమేట్ ఆఫ్ ఇండియా ఆల్సో ఎఫెక్టెడ్ బై ద మూమెంట్ ఆఫ్ అప్పర్ ఎయిర్ కరెంట్స్ ఆఫ్ ద జెట్ స్ట్రీమ్స్. మరి ఇక్కడ భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా అంటే పైన ఎర్త్ సర్ఫేస్ నుంచి కూడా ఇండియన్ కంట్రీ హ్యాస్ విల్ బి టు ద ఎఫెక్టెడ్. ఎక్కువ మన భారతదేశం అనేది భారతదేశ శీతోష్ణ స్థితి అనేది ఉపరితల వాయు ప్రవాహాల నుండి కూడా ప్రభావితం అంటే ఎఫెక్ట్గా అయిపోతుంది. ఈ ప్రవాహాలని మనం ఏమని పిలుస్తామంటే జెట్ స్ట్రీమ్స్. ఏమని పిలుస్తాం? జెట్ స్ట్రీమ్స్. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అయితే వాటిని మనం జెట్ స్ట్రీమ్స్ అంటాం. ఈ జెట్ స్ట్రీమ్స్ ఎలా ఉంటాయంటే నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేకలాల్లో ప్రవహించేటువంటి గాలులు, అంటే సన్నటి కాలువ, పిల్ల కాలువలు ఉంటాయి చూడండి, అలా ఆ కాలువ అంటే అంతటి సన్నటి గాలులో 12,000 మీటర్ల ఎత్తులో ప్రవహించేటువంటి గాలులు. ఈ గాలులు వేసవిలో వచ్చేసేసేమో 110 కిలోమీటర్లు గంటకు వేగంగా వీస్తే అదే శీతాకాలంలో 184 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటాయి. నెక్స్ట్ వన్ చూడండి మా, సీజన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటన్నా? సీజన్స్. Seasons. First we have to know the Indian country have the 3 seasons. What are they? That is the winter, summer and the మాన్సూన్ అనొచ్చు, లేకపోతే రైనీ సీజన్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ వీ నో అబౌట్ ద వింటర్ సీజన్. మనకి భారతదేశంలో 3 కాలాలను చూస్తున్నాం. 3 కాలాల్లో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి వింటర్ సీజన్ గాను మన లెసన్లో అంటే తర్వాత నెక్స్ట్ వేసవి కాలం అంటే సమ్మర్ సీజన్, నెక్స్ట్ మాన్సూన్స్ అంటే ఋతుపవన ఆరంభ కాలం అని చెప్పొచ్చు, లేదా వర్షాకాలం అని కూడా చెప్పొచ్చు. ఇండియా ల్యాండ్ మాస్ కన్సిడరబుల్లీ రెడ్యూస్ ఫ్రమ్ మిడ్ నవంబర్ అండ్ దిస్ కోల్డ్ సీజన్ కంటిన్యూస్ ఫిబ్రవరి టిల్ ఫిబ్రవరి. భారతదేశం అటువంటి ఉష్ణోగ్రతలు, చలికాలం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు నవంబర్ నుంచి తగ్గుతాయి. నవంబర్ నుంచి, ఎందుకంటే ఫిబ్రవరి నుంచి మనకి ఎండాకాలం స్టార్ట్ అయ్యి ఎప్పుడు తగ్గుతుంది? జూన్. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నవంబర్ నుంచి కాస్త తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ ఏం చేస్తానన్నా కాస్త తగ్గుముఖం పడతాయి, మెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ సీజన్స్ అనేవి మెల్లగా తగ్గుకుంటూ వస్తాయి. ఇన్ ఇండియా ల్యాండ్ మాస్ కన్సిడరబుల్లీ రెడ్యూస్ ఫ్రమ్ ద మిడ్ నవంబర్. మెల్లగా తగ్గుకుంటూ వస్తాయి, గణనీయంగా నవంబర్ నుంచి ఇవి మెల్లగా తగ్గుకుంటూ వస్తాయి. సీజన్స్ కంటిన్యూ టిల్ ఫిబ్రవరి మధ్య వరకు ఉంటాయి. అప్పుడు నవంబర్ నుంచి మనకి ఏ కాలం స్టార్ట్ అవుతుంది? వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అది ఎంతవరకు ఉంటుంది? ఫిబ్రవరి. అంటే శివరాత్రితో మనకి ఏమవుతుంది? ఎండాకాలం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి మా, సౌత్ ఇండియా ల్యాండ్ మాస్ ఎస్పెషల్లీ ద కోస్టల్ ఏరియాస్ ఎంజాయ్ ద మోడరేట్ క్లైమేట్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలలో ఎక్కువగా అత్యంత చలిగా ఉంటుంది, తర్వాత 10 degrees కంటే కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడ? ద కోస్టల్ ఏరియాస్ ఎంజాయ్ ద మోడరేట్ క్లైమేట్. శీతాకాలం అనగానే మనకి చాలా వరకు కోస్తా ప్రాంతాల్లో కానీ తర్వాత కోస్టల్ ఏరియాలో కానీ వీ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్లెజెంట్ క్లైమేట్. ఆకాశం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా చల్లటి గాలులు వస్తుంటాయి, చాలా ఇదిగా ఉంటుంది. స్వెటర్స్ వేసుకుంటాం, మఫ్లర్లు వేసుకుంటాం, ఎండ అనేది మనకి తగలనే ఉండదు. ప్లెజెంట్. నెక్స్ట్ మా, డ్యూరింగ్ వింటర్ ద వెదర్ జనరల్లీ ప్లెజెంట్ విత్ క్లియర్ స్కై, లో హ్యూమిడిటీ అండ్ కూల్ బ్రీజ్. మరి శీతాకాలంలో ఎలా ఉంటుంది? డ్యూరింగ్ ద వింటర్ సీజన్ టు సీ ద ప్లెజెంట్ అండ్ విత్ క్లియర్ స్కై. శీతాకాలంలో నిర్మలమైనటువంటి ఆకాశం. నెక్స్ట్ ద స్కై, లో హ్యూమిడిటీ, చాలా గాలిలో తక్కువ తేమ శాతం, తర్వాత కూల్ బ్రీజ్, చల్లటి వాతావరణాలు మనకి ఎలా ఉంటాయి? ఆహ్లాదకరంగా ఉంటాయి మన మనసుకి కానీ మన మైండ్కి కానీ చాలా రిలాక్స్డ్గా ఉండేటువంటి వింటర్ సీజన్ని మనము చూస్తాము. నెక్స్ట్ చూడండి మా,
Cyclone depressions coming from the Mediterranean Sea called the western distribution cause low to moderate rainfall over నార్త్ ఇండియా. మరి మధ్యధరా సముద్రం నుంచి వెన్ వీ హ్యావ్ టు టేకింగ్ ద సైక్లోన్ ఎఫెక్ట్, సైక్లోన్ డిప్రెషన్స్ లేదా సైక్లోన్ ఎఫెక్ట్స్ అనొచ్చు. మధ్యధరా సముద్రం నుంచి వచ్చేటువంటి సైక్లోన్ డిప్రెషన్స్, వీటిని మనం ఏమని పిలుస్తామంటే వెస్ట్రన్ డిస్ట్రిబ్యూషన్స్, పశ్చిమ విక్షోభాలు అని పిలుస్తాం. ది ఆర్ విల్ బి కమ్ టు ద మెడిటేరియన్ సీ టు ఎఫెక్టెడ్ బై ద సైక్లోన్ డిప్రెషన్స్. దీస్ సీ విండ్స్ ఆర్ కాల్ ద వెస్ట్రన్ డిస్ట్రిబ్యూషన్. వీటిని పశ్చిమ విక్షోభాలు అని కూడా అంటారు. ది ఆర్ విల్ బి టేకింగ్ టు మోడరేట్ రెయిన్ఫాల్. ఇవి ఎందుకు కారణమవుతాయంటే ఒక రకమైనటువంటి సన్నటి చిరుజల్లులు కురిసేటువంటి వర్షపాతానికి కారణమవుతాయి. ఈ పశ్చిమ విక్షోభాలు అనేవి ఎందుకు కారణమవుతాయంటే దే ఆర్ విల్ బి టేకింగ్ టు ద లో మోడరేట్ రెయిన్ఫాల్ ఓవర్ నార్త్ ఇండియా. ఎందుకు కొన్ని అంటే మామూలుగా ఉత్తర భారతదేశంలో అంటే నార్థన్ సైడ్ ఈ చలికాలంలో కొంచెం లైట్గా వర్షాలు అనేవి పడతాయి. దీస్ రెయిన్ఫాల్, నెక్స్ట్ వన్ చూడండి, దీస్ రెయిన్ఫాల్ ఈజ్ బూన్ టు వీట్ క్రాప్. మరి ఈ రెయిన్ఫాల్ అనేది రబీ కాలంలో సాగు చేసేటువంటి గోధుమ పంటకి ఒక వరం లాంటిది. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి, భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు అనేవి నవంబర్ మధ్య నుంచి తగ్గుకుంటూ ఎంతవరకు ఉంటాయి, ఫిబ్రవరి వరకు ఉంటాయి. ఇక్కడ పలు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే సాధారణంగా చాలా చలిగా ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో అంటే ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా అంటే 10 సెంటీగ్రేడ్ల కంటే తక్కువగా ఉంటాయి. మరి అదే దక్షిణ భారతదేశం కోస్తా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటాయి. తర్వాత శీతాకాలంలో ఇక్కడ నిర్మలమైనటువంటి ఆకాశం. వింటర్ సీజన్లో వీ హ్యావ్ టు సీ ద ప్లెజెంట్ స్కై విత్ క్లియర్ స్కై, ప్లెజెంట్ టెంపరేచర్ అండ్ విల్ బి ద క్లియర్ స్కై అండ్ ద హ్యూమిడిటీ, లో హ్యూమిడిటీ పర్సెంటేజ్ అండ్ కూల్ బ్రీజ్. శీతాకాలంలో మనము మంచిగా అంటే ఆహ్లాదకరంగా ఇచ్చేటువంటి ప్లెజెంట్ వాతావరణాన్ని, తర్వాత ప్రశాంతమైనటువంటి స్కై ఆకాశాన్ని, తర్వాత ప్రశాంతమైనటువంటి గాలులని, తర్వాత చాలా తేమ శాతంతో తక్కువ ఉన్నటువంటి గాలులని, వీటన్నిటిని కూడా మనం ఎక్కడ చూడొచ్చు నాన్న, శీతాకాలంలో చూడొచ్చు. దెన్ దే ఆర్ ఎఫెక్టెడ్ ఇన్ టు ద మెడిటేరియన్ సీ టు టేకింగ్ ద కూల్ బ్రీజ్ విండ్స్. దే ఆర్ కాల్ ద సీ విండ్స్, దట్ ఈస్ కాల్ ద వెస్టర్న్ డిస్ట్రిబ్యూషన్. మధ్యధరా సముద్రం నుంచి వచ్చేటువంటి తుఫాను వాయుగుండాలు, సైక్లోన్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి నాన్న, తుఫాను వాయుగుండాలు, వీటినే మనం ఏమని పిలుస్తాం, పశ్చిమ విక్షోభాలు అంటే వెస్ట్రన్ డిస్ట్రిబ్యూషన్స్. మరి ఇవేం దేనికి కారణమైతే అంటే ఈ నార్థన్ సైడ్ ఆఫ్ ద ఏరియా టు టేకింగ్ ద మోడరేట్ రెయిన్ఫాల్. ఉత్తర భారతదేశంలో ఒక రకమైనటువంటి చిరుజల్లులతో కూడినటువంటి వర్షానికి ఈ శీతాకాలం అనేది ఏమైతే ఈ పశ్చిమ విక్షోభాలు అనేవి కారణమవుతాయి. దే హావ్ టు విల్ బి ద బూన్ ఆఫ్ ద వీట్ క్రాప్. ఇక్కడ సాధారణంగా రబీ కాలంలో ఏం చేస్తారు, అక్కడ గోధుమ పంటను ఎక్కువగా పండిస్తారంట. నెక్స్ట్ ఈజ్ ద సమ్మర్ సీజన్. చూడండి అన్న, ద సమ్మర్ సీజన్. నెక్స్ట్ వన్ ఏంటన్నా, సమ్మర్ సీజన్. సమ్మర్ ఈజ్ ద హాట్ సీజన్. ఇట్ ఈస్ స్లాంటింగ్ ఇన్ ఏప్రిల్. ద టెంపరేచర్ రైజెస్ అండ్ స్లోలీ ద మ్యాక్సిమం డే టెంపరేచర్ ఎక్సీడ్ 37 degrees సెంటీగ్రేడ్స్. వేసవి కాలంలో మొత్తం కూడా మనకి మైదాన ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో ఎలా ఉంటాయంటే 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, అంటే ఎక్కువగా 37, 38, 39 ఇలా వేసవి కాలంలో సమ్మర్ సీజన్లో ఉష్ణోగ్రతలు అనేవి క్రమేపీ పెరుగుతూ పోతూ ఉంటాయి. ద నార్థన్ ప్లెయిన్స్ ఎక్స్పీరియన్స్ డే డ్రై అండ్ హాట్ విండ్స్ కాల్డ్ లూ. మరి ఇక్కడ మనకి వాయువ్య దేశాలు, భారతదేశంలో అనేక ప్రాంతాల్లోని వాయువ్య మైదానంలో మధ్య అంటే మిడ్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ అండ్ ద నార్థన్ సైడ్ ఆఫ్ ద ఏరియా టు టేక్ ద డే ఆఫ్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. అంటే వాయువ్య మైదానాల్లో కానీ మధ్య భారతంలో కానీ పగటి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి, 41 నుంచి 42. నేను చెప్పాను రాయలసీమ, కడప, కర్నూలు ఇక్కడ మనకి ఎక్కువగా మనకి 37, 36 ఉంటాయి కోస్తా ఏరియాలో. రాయలసీమ వైపు ఎంత ఉంటాయి, 47 ఉంటాయి. మనకు 47 ఉంటే వాళ్ళకి 55, 52 అలా ఉంటాయి. ద ఉత్తరాది మైదానాల్లో పొడిగా వేడిగా ఉండేటువంటి స్థానిక పవనాలు వీస్తాయి. ద నార్థన్ ప్లెయిన్స్ ఎక్స్పీరియన్స్
చెప్పాను కదా, నార్థన్ ప్లెయిన్స్ అంటే ఎక్కువగా ఉత్తరాది ప్రాంతాల్లో, ఉత్తరం సైడ్ ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లో బాగా పొడిగా వేడిగా ఉండేటువంటి స్థానిక పవనాలు వీస్తాయి. ద డే డ్రై అండ్ హాట్ విండ్స్ కాల్ లూ. అలా వీచేటువంటి గాలులను మనం ఏమని పిలుస్తామంటే లూ పవనాలు. ఏమని పిలుస్తాం నాన్న? లూ పవనాలు. దట్ ఈస్ కాల్డ్ ద లూ. That the northern plain experience the dry and hot winds, the blowing of the in northern side of the area, it is called the loo winds. వీటినే పవనాలు, లూ పవనాలు అని పిలుస్తాము. ఎండ్ ఆఫ్ ద సమ్మర్ ప్రీ మాన్సూన్. ఎండ్ ఆఫ్ ద సమ్మర్ ప్రీ మాన్సూన్ షవర్స్ ఆర్ కామన్ ఇన్ ద డక్కన్ ప్లాటూ. మరి సాధారణంగా వేసవి మిగుసే సమయాల్లో దక్కన్ పీఠభూమి, వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు ద దక్కన్ ప్లాటూ. దక్కన్ ప్లాటూ మధ్య భాగంలో సమ్మర్ సీజన్ అంటే సమ్మర్ సీజన్ ముగిసే టైంకి ప్రీ మాన్సూన్స్ అంటే వర్షాకాలం అనేది మొదలవుతుంది. ఎక్కడ? దక్కన్ పీఠభూమిలో. కేరళ నుంచి మనకు ఒక రకమైనటువంటి ఋతుపవనాల ఆరంభ దశ అనేది స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద సమ్మర్, అదే చెప్తున్నాను, వేసవి ముగిసే టైంకి ప్రీ మాన్సూన్ షవర్స్ ఆర్ కమ్ ఇన్ ద దక్కన్ ప్లాటూ. ఫస్ట్ ఎక్కడొస్తాయి? దక్కన్ పీఠభూమిలో ఫస్ట్గా తొలకరి జల్లులు పడతాయి. ద ఫస్ట్ రెయిన్ నోన్ యాజ్ మ్యాంగో షవర్స్. ఇలా మొట్టమొదట దక్కన్ ప్లాటూలో అంటే దక్కన్ పీఠభూమిలో మామూలుగా పడేటువంటి ప్రీ మాన్సూన్ కురిపించేటువంటి జల్లులను మనం ఏమని పిలుస్తామంటే మ్యాంగో షవర్స్, మామిడి జల్లులు. వేసవి ముగిసే సమయానికి దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. అదే భారతదేశం ఈజ్ విల్ బిట్ ద పెనన్షులర్ ప్లాటూ, ద్వీపకల్ప పీఠభూమి కాబట్టి మామిడి ఇతర పండ్లు త్వరగా పండడానికి ఈ వానలు సహాయపడతాయి. మనము ఏప్రిల్లోనే వస్తాయి, మనకు మార్చి ఏప్రిల్లోనే వస్తాయి పండ్లు, కానీ దట్ ఈస్ ద నాట్ రియల్ ఫ్రూట్. వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు ద ఇంజెక్షన్ ఆఫ్ దట్ ఫ్రూట్ అండ్ విల్ బి టు టేక్ ఇన్ టు అవర్ స్టమక్. మనం ఏం చేస్తున్నాం? ఇంజెక్షన్ చేసినటువంటి పళ్ళను అంటే బాగా ఇంజెక్షన్ చేసి మాగబెట్టిన పళ్ళను తీసుకుంటాం. కానీ కరెక్ట్ అయినటువంటి ఫలం ఎప్పుడు వస్తుందంటే తొల్లకరి జల్లులు వేసవి ముగిసే టైంకి మే లాస్ట్లో వెళ్ళిపోతుంది కదా మొత్తం కూడా వేసవి కాలం. అప్పుడు జూన్లో ఫస్ట్ వీక్లో కానీ మే లాస్ట్ వీక్లో కానీ ప్రీ మాన్సూన్స్ అనేవి దక్కన్ ప్లాటూలో స్టార్ట్ అయితే అప్పుడు ఏ రకమైన మామిడి పండ్లు కానీ ఇంకా ఏ రకమైనటువంటి పండ్లు కానీ త్వరగా పండడానికి ఈ వానలు అనేవి సహాయపడతాయి. కాబట్టి వీటిని ఆంధ్రప్రదేశ్లో మనం ఏమని పిలుస్తామంటే మ్యాంగో షవర్స్, మామిడి జల్లులని పిలుస్తాము. ఓకేమ్మా. అడ్వాన్సింగ్ మాన్సూన్స్. నెక్స్ట్ వన్ చూడండి అన్న, అడ్వాన్సింగ్ మాన్సూన్స్. దే యూజ్డ్ దీస్ విండ్ టు సేల్ టువర్డ్స్ ద ఇండియన్ కోస్ట్. ఋతుపవనాల వల్ల ఇదేమైంది? ఇక్కడికి వచ్చేటువంటి విండ్స్ టు సేల్ టువర్డ్స్ ద ఇండియన్ కోస్ట్. దీస్ విండ్స్ ఎలా మనము భారతీయుల దేశానికి వచ్చినటువంటి నావికులు ఈ గాలి మారుతుండేటువంటి దిశను గమనిస్తారు. అంటే అరబ్బులు వచ్చేవాళ్ళు అనమాట మన భారతదేశానికి నావల పైన అంటే పడవల పైన ప్రయాణించుకుంటూ మన దేశానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇండియన్ కోస్ట్ నుంచి అంటే అక్కడ ఉండేటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఈ గాలులు అటు ఇటు మారుతుండేటువంటి దిశను గమనించారు. అరబ్ ట్రేడర్స్ నేమ్డ్ ది సీజనల్ రివిజన్ ఆఫ్ విండ్ సిస్టమ్ ఆఫ్ మాన్సూన్స్. వాళ్ళు ఏం చేశారు? గతంలో భారతదేశానికి వచ్చేవాళ్ళు కదా పూర్వకాలంలో, ద ఫ్యూ డికేడ్స్ ఎగో అంటే కొన్ని దశాబ్దాల కింద అరబ్ దేశస్తులు అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరబ్ వాళ్ళు ఏమైతే ఉన్నారో వాళ్ళు నావికులు అందరూ కూడా ఏం చేశారంటే గాలులు వీచే దిశను, గాలి అటు పోవడాన్ని ఇటు పోవడాన్ని అటు వెళ్ళడాన్ని గమనించేవాళ్ళు. దానికి ఏమని పెట్టారంటే వీళ్ళు అంటే దే హాట్ విల్ బిట్ ఎలా మారుతున్నారని గమనించి ఈ గాలుల సహాయంతో వాళ్ళు భారతదేశం తీరం వైపుకు ప్రయాణించేవాళ్ళు. ఈ గాలులు ఎటు వెళ్తే అటు ఆ గాలును వెంబడే ఏం చేస్తారు? భారతదేశం వైపు వచ్చేవాళ్ళు. ఇలా వస్తున్నారు కాబట్టి ఇలా కాలానుగుణంగా గాలులు మారుతున్నాయి కాబట్టి వాటికి వాళ్ళు ఏమని పెట్టారంటే మాన్సూన్స్ అని పేరు పెట్టారు. అరబ్ ట్రేడర్స్ నేమ్ ది సీజనల్ రివర్స్ ఆఫ్ విండ్స్ సిస్టమ్ ఈజ్ మాన్సూన్స్. అంటే ఇక్కడ భారతదేశంలో శీతోష్ణ స్థితి ఋతుపవనాల వల్ల గణనీయంగా మారుతుంది. ఎందుకు? వర్షాలు పడితే ఆటోమేటిక్గా వీ హ్యావ్ టు చేంజ్ ద క్లైమాటిక్ కండిషన్స్ అండ్ ద వెదర్ కండిషన్స్. కానీ ఫ్యూ డికేడ్స్ ఆఫ్ అగో the Indian sailors to came to our country and will be to observe the two changes of the winds. విండ్స్ చేంజ్ అయ్యాడంటే గాలులు మారడాన్ని గమనించారు. ఎవరు? భారతదేశానికి వచ్చినటువంటి నావికులు. వాళ్ళు ఏం చేశారు? దే ఆర్ విల్ బి టేకింగ్ టు ద విండ్స్ హెల్ప్ అండ్ విల్ బి టు ట్రావెలింగ్ ఆఫ్ ద ఇండియన్ కంట్రీ సైడ్ ఆ గాలులు ఎట్టయితే వెళ్తున్నాయో ఆ గాలులు వెళ్ళే దిశను పట్టుకొని వాళ్ళు భారతదేశానికి వచ్చేవాళ్ళు. ఇలా అంటే దే హ్యావ్ టు టేక్ ఇన్ టు ద టైమ్ టు చేంజెస్ ఆఫ్ దీస్ విండ్స్. దే ఆర్ టు టేక్ ద నేమ్ ఆఫ్ దీస్ విండ్స్ దట్ ఈస్ కాల్డ్ ద
మాన్సూన్స్. ఈ గాలులకి వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే మాన్సూన్స్. ఇలా కాలానుగుణంగా అంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఒక రకంగా వీయడం, ఒక సైడ్ నుంచి వీయడం, తర్వాత అంటే వర్షాకాలం వచ్చినప్పుడు పడమర వైపు నుంచి. అందుకని మీకు చాలాసార్లు అబ్జర్వ్ చేయనన్నా, వర్షం ఒకసారి పడమర వైపు నుంచి పడుతుంది, ఒకసారి తూర్పు వైపు నుంచి పడుతుంది, కొన్నిసార్లు పైనుంచి పడుతుంది, కొన్నిసార్లు దక్షిణం వైపు నుంచి పడుతుంది. ఇలా 4 దిశల నుంచి ఎక్కడి నుంచో పడతాయో తెలీదు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, నార్త్ వెస్ట్ మాన్సూన్స్ అని ఇలా మనం సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎక్కువగా మన భారతదేశంపై ప్రభావితం చేస్తాయి. ఇక్కడ నావికులు వచ్చి గాలులు వీచే దిశను క్రమం తప్పకుండా అబ్జర్వ్ చేసి ఆ గాలులు ఎటువైపు అయితే వెళ్తాయో అటువైపు భారతదేశానికి వచ్చేవాళ్ళు. ఇలా కాలానుగుణంగా అంటే టైమును బట్టి గాలులు మారడానికి వాళ్ళు ఒక పేరు పెట్టారు. దాన్ని మాన్సూన్స్, మౌసం వాళ్ళు హిందీలో ఏమనే వాళ్ళు మౌసం. మనం దాన్ని ఏం చేస్తాం, మాన్సూన్గా పిలుచుకుంటున్నాం. వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఋతుపవనాలు అని కూడా పిలుస్తాం. వీటిని ఏమని పిలుస్తాం, ఋతుపవనాలు. The monsoon forms in the tropical area approximately between 20 degrees north to 20 degrees south latitudes. ఈ ఉష్ణ ప్రాంతంలో the monsoons forms into the approximately ఉష్ణ ప్రాంతంలో అంటే ట్రాపికల్ ల్యాండ్స్లో చూసుకున్నట్లయితే 20 డిగ్రీల ఉత్తర అక్షాంశాల నుండి 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య మాన్సూన్ అనేవి ఏర్పడతాయంట. These winds will be to the establishing, they will be to the starting of the time to 20 degrees north latitude to 20 degrees south latitude. ఉష్ణ ప్రాంతంలో టెంపరేచర్ ట్రాపికల్ బెల్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు అనేవి ఏర్పడేవి. Both of the branches reach India by the beginning of June, which is known as the onset monsoons. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వీటిని onset monsoons అని కూడా పిలుస్తాము. మరి భూమి వేడెక్కడం వల్ల భూభాగం మీద ప్రత్యేకించి ఎక్కువగా టిబెట్ పీఠభూమితో పాటు 9 కిలోమీటర్ల అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడుతుంది. బోత్ ఆఫ్ ద బ్రాంచెస్ ఇవేం చేసాయంటే లాస్ట్కు ఋతుపవనాల ఆరంభ దిశలో వారాల్లో ఋతుపవనాలు క్రమేపీ మారుతూ వచ్చి దేశమంతా వ్యాపిస్తాయి. ఇవంతా కూడా ఏం చేస్తాయి, దేశమంతా వ్యాపిస్తాయి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే గంగా లోయ వైపు నుంచి ప్రవహించుకుంటూ 2 బ్రాంచులుగా ఏర్పడ్డాయి. భారతదేశానికేమో జూన్లో చేరుకుంటాయి. వీటిని మనం ఏం పిలుస్తాం, ఋతుపవనాల ఆరంభ దిశ అనుకుంటాం. 4 నుంచి 5 వారాల్లో ఈ ఋతుపవనాలు అనేవి మొత్తం భారతదేశం అంతటా కూడా వ్యాపిస్తాయి. అధిక వర్షపాతం నైరుతి ఋతుపవన కాలంలో అంటే ది ఆర్ విల్ బి టు కేమ్ ఇన్ టు ద నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ కాలంలో ఇవి ఎక్కువగా వీస్తాయి. పశ్చిమ తీరం వెంబడి ఆ కనుమల మధ్య ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం అనేది ఉంటుంది. బంగాళాఖాతానికి దగ్గర కానీ తర్వాత అరేబియా సముద్రం దగ్గర కానీ ఈ ఋతుపవనాలు అనేవి మన భారతదేశాన్ని చేర్చుకుంటాయి. వీటినే మనం ఏమని పిలుస్తామంటే బోత్ ఆఫ్ ద బ్రాంచెస్ ఈ రీచ్ ఇన్ ఇండియా. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం నుంచి 2 దిశలుగా కూడా ఈ మాన్సూన్స్ అనేవి అంటే ఋతుపవనాలు అనేవి మన ఇండియా కంట్రీని చేరుకుంటాయి. కాబట్టి వీటిని వన్ సెట్ మాన్సూన్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, వన్ సెట్ మాన్సూన్స్. నెక్స్ట్ వన్ చూడమ్మా. Retreating monsoons. October-November is a period of transition from a hot wet condition to dry winter condition. వేడిమి పెరుగుతున్న కొద్దీ అక్టోబర్-నవంబర్ నెలలు సంధికాలంగా ఉంటాయి. October-November is a period of transition from a hot and wet condition to dry winter conditions. అక్టోబర్-నవంబర్ నెలల కాలంలో వేడిమి పెరుగుతున్న నెలల నుంచి పొడిగా ఉండేటువంటి చలి పరిస్థితులు కూడా మనకు కనబడతాయి. పొడి తడిగా ఉండేటువంటి చలిగా ఎక్కడ కనబడుతుంది అంటే మనకు అక్టోబర్-నవంబర్ నెలల్లోనే కనబడుతుంది. ఆ నెలల్లో అంటే అక్టోబర్ మధ్యలో కానీ నవంబర్ నెలల మధ్యలో కానీ మనకు వేడిమి పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇందుకు ఎక్కువగా ఉక్కపోతుంది. దసరా దాటిన తర్వాత, దీపావళి దాటిన తర్వాత మనకేమవుతుంది, మెల్లగా డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. కానీ చలి ఎక్కువగా పెడుతుంది, వేడి కూడా అలాగే కొడుతుంది. The low pressure prevailed over the northwestern India, moved from far సౌత్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ బై ద ఎర్లీ నవంబర్. ఇవేం చేస్తాయంటే ఉక్కపోతగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయన్నా ఉక్కపోతగా ఉంటాయి. మరి భారతదేశంలో అల్పపీడన పరిస్థితులు ఎప్పటి నుంచి, నవంబర్ నుంచి అంటే బాగా అల్పపీడన పరిస్థితులు తక్కువ తేమతో శాతంతో ఉండి ఎక్కువగా ఉక్కపోస్తుంటుంది. గాలి తేమ తక్కువ శాతం అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఉక్కపోత అనేది ఆరంభమవుతుంది. ఇవి ఎక్కడ అంటే ద ఇండియా మూవ్ ఫార్ సౌత్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో
అల్పపీడన పరిస్థితి ఏర్పడ్డప్పుడు మనకు వాయువ్య భారతంలో కూడా అల్పపీడన పరిస్థితులు నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి బంగాళాఖాతంలో ఏర్పడి ఇవి ఎలా వెళ్తాయంటే దక్షిణ దిశగా వెళ్తాయి. దక్షిణ దిశగా అల్పపీడన ప్రాంత ద్రోణి అనేది వెళ్తుంది. నెక్స్ట్ వన్ చూడండి సీజన్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని సీజన్స్ ఇచ్చారు నాన్న. భారతదేశంలో సాంప్రదాయ ప్రకారం మనకి మాన్సూన్స్ అంటాం వీటిని. మాన్సూన్స్ అంటే ఋతువులని. దీంట్లో మనకు వచ్చేసి సీజన్స్ అంటే వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, రెయినీ సీజన్ చెప్పుకున్నాం కదా. ఇక్కడ సీజన్స్ అంటాం, తెలుగులో ఋతువులు అంటాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి నాన్న, వసంత ఋతువు చైత్ర వైశాఖ మార్చ్ టు ఏప్రిల్. వసంత ఋతువు తెలుగు నెలల ప్రకారం వసంత ఋతువు అనేది చైత్ర మాసంలోని తర్వాత చైత్రం వైశాఖ మాసంలో మార్చి నుండి ఏప్రిల్ నెల మధ్యలో వస్తుంది. ఇంగ్లీష్ నెలల్లో మార్చి నుండి ఏప్రిల్లో, తెలుగు నెలలో చైత్రం వైశాఖ మాసం అంటే మనకి ఏ ఋతువు అప్పుడు వసంత ఋతువు. మార్చ్ ఏప్రిల్ చైత్ర వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఋతువు ఏదంటే వసంత ఋతువు. నెక్స్ట్ ఈజ్ ద గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ ఆషాఢ మే టు జూన్. మే జూన్ నెలలో వచ్చేటువంటి మా తెలుగు నెలల ప్రకారం జ్యేష్ఠం ఆషాఢం మే జూన్ నెలలో వస్తాయి. అప్పుడు ఏ ఋతువు ఉంటుందంటే మనకి గ్రీష్మ ఋతువు. ఏ ఋతువునైనా గ్రీష్మ ఋతువు. నెక్స్ట్ వన్ చూడండి అన్న వర్ష ఋతువు శ్రావణ అండ్ భాద్రపద. జూలై అండ్ ఆగస్ట్. జూలై ఆగస్ట్లో వస్తుంది. దీన్నే మనం వర్ష ఋతువు అంటాం. ఇది శ్రావణ భాద్రపద మాసం అంటే ఈ టైం అనమాట. దిస్ ఈజ్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది మనకు ఆగస్ట్లో, అంటే అప్పుడు మనకి ఏం స్టార్ట్ అయినట్టు వర్షాకాలం అనేది స్టార్ట్ అయినట్టు. నెక్స్ట్ వన్ అన్న శరద్ ఋతువు ఆశ్వయుజ అండ్ కార్తీక. సెప్టెంబర్ అక్టోబర్. ఆగస్టు వెళ్ళిపోగానే మనకు కార్తీక మాసం స్టార్ట్ అయింది. దీపావళి స్టార్ట్ అయిందని మనకి కార్తీక మాసం స్టార్ట్ అయినట్టు. అప్పుడు కార్తీక స్నానాలు చేస్తాం, వనభోజనాలు చేస్తాం కదా. అది ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది. అంటే సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చేటువంటి తెలుగు నెలలేవి ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం. అప్పుడు ఏ ఋతువు ఉంటుంది శరద్ ఋతువు. మరి జూలై ఆగస్టులో వచ్చేది శ్రావణ భాద్రపద. అప్పుడు ఏ ఋతువు ఉంటుంది మనకి వర్ష ఋతువు. నెక్స్ట్ ఈజ్ ద హేమంత మార్గశిర అండ్ పుష్య. నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. నవంబర్ డిసెంబర్లో మనకి ఏ ఋతువులు ఏ నెలలు కనబడతాయి తెలుగు నెలల ప్రకారం మార్గశిర ఋతువు, పుష్య ఋతువు కనబడుతుంది. అప్పుడు మనకి ఏది ఉన్నట్టు హేమంత ఋతువు ఉన్నట్టు. లాస్ట్ వన్ ఇస్ ద శిశిర ఋతువు మాఘ అండ్ పాల్గొన. జనవరి ఫిబ్రవరిలో వస్తుంది. జనవరి ఫిబ్రవరిలో ఇంగ్లీష్ నెలల ప్రకారం తెలుగు నెలలు ఏమొస్తాయి అక్కడ మాఘమాసం అండ్ పాల్గొన మాసం. దీంట్లో లాస్ట్ ఋతువు వచ్చేసేసి ఏంటంటే శిశిర. మొత్తం మనకి ఎన్ని ఋతువులు ఉన్నాయి నాన్న 6 ఋతువులు ఉన్నాయి. ఒకసారి చూడండి నాన్న, వసంత గ్రీష్మ వర్ష శరద్ హేమంత శిశిర కదా. మరి వసంత ఋతువు వచ్చేసేసి తెలుగు నెల ప్రకారం చైత్రం వైశాఖ మాసంలో మార్చిలో ఏప్రిల్లో ఉంటాయి. మార్చ్ ఏప్రిల్ నెలలో మనకు చైత్ర మాసం వైశాఖ మాసం ఉంటుంది. అప్పుడు ఏ ఋతువు ఉన్నట్టంటే వసంత ఋతువు. మే జూన్లో జ్యేష్ఠం ఆషాఢం తెలుగు నెలల ప్రకారం గ్రీష్మ ఋతువు ఉంటుంది. జూలై ఆగస్టులో శ్రావణ భాద్రపద తెలుగు నెల ప్రకారం మనకి ఏ ఋతువు ఉంటుంది వర్ష ఋతువు. సెప్టెంబర్ అక్టోబర్లో ఆశ్వయుజ కార్తీక మాసం ప్రకారం మనకి ఏ ఋతువు కనబడుతుంది శరద్ ఋతువు. నవంబర్ డిసెంబర్లో మార్గశిర పుష్య తెలుగు నెలల ప్రకారం మనకి ఏ ఋతువు కనబడుతుంది హేమంత ఋతువు. లాస్ట్ జనవరి ఫిబ్రవరిలో మాఘ పాల్గొన తెలుగు నెలల ప్రకారం మనకి ఏ ఋతువు కనబడుతుంది శిశిర ఋతువు అనేది కనబడుతుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్ నాన్న గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ వన్ ఏంటన్నా గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేటిక్ చేంజ్. భూగోళం వేడెక్కడం, తర్వాత ద సీజనల్ చేంజెస్ అండ్ ద క్లైమేటిక్ చేంజెస్ విల్ బి టు సీ. ఏ థిన్ లేయర్ ఆఫ్ గ్యాసెస్ సరౌండ్ ద ఎర్త్ అండ్ ప్రొవైడ్ ద సెవరల్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్. మనం మండుతున్నటువంటి భూగోళం నుంచి ఏ థిన్ లేయర్ చన్నటి పలుచనైనటువంటి పొర మనకి కనబడుతుంది. ఇదేమంటుందంటే ఎలా ఉంటుందంటే ఇది భూమిని కప్పి ఉంచేటువంటి తేలికమైనటువంటి పొర. ఎలా ఉంటుందంటే దట్ ఈస్ ద థిన్ లేయర్ గ్యాసెస్ సరౌండ్ ఎర్త్ అండ్ ప్రొవైడ్స్ సెవరల్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్. ఇక్కడ మనకి ఎలా కనబడుతుందంటే వాతావరణం అనేది మనల్ని వెచ్చగా ఉంచడం ఒకటి, తర్వాత భూమిని కప్పి ఉంచేటువంటి తేలికమైనటువంటి గ్యాసెస్తో ఇక్కడ మనకి ఈ లేయర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ చూడండి అన్న, the atmosphere traps a lot of the solar energy that reaches earth by preventing the form totally escaping back into space called the greenhouse effect. మరి దీన్ని మనం ఏమని పిలుస్తాము హరిత గృహ ప్రభావం. ఎందుకంటే భూమిని చేరుకున్నటువంటి సౌరశక్తిలో కొంత భాగం అంతా కూడా వికిరణం చెంది అంటే రేడియేట్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వాతావరణ శక్తిని పట్టి ఉంచుతుంది. దీన్నే మనము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. ద అట్మాస్ఫియర్ ట్రాప్స్
ఏం చేస్తుంది, అట్మాస్ఫియర్ ట్రాప్ చేస్తుంది. ఏ లాట్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ, భూమి అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి సౌరశక్తిని దట్ రీచెస్ ఎర్త్, మళ్ళీ భూమిపైకి రాగానే పట్టి ఉంచి ఎస్కేపింగ్ బ్యాక్ ఇంటూ, మళ్ళీ ఎక్కడ వికిరణం చెంది రోదసిలోకి పంపించింది, తిరిగి మళ్ళీ పరావర్తనం రిఫ్లెక్ట్ అయ్యి అలాగే ఉంచుతుంది. దీని ఏమని పిలుస్తామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నవేడేస్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ద హీటింగ్ ఈజ్ మచ్ మోర్ ర్యాపిడ్. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే నవేడేస్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ద హీటింగ్ ఆఫ్ మచ్ మోర్ ర్యాపిడ్, మచ్ ఆఫ్ ద వార్మ్ వేస్ డన్ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీస్. భూగోళం చాలా వేడెక్కుతుంది. దేనివల్ల అంటే దిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. దెర్ ఈస్ ద నో రీఫారెస్టేషన్, దే ఆర్ విల్ బి టేకింగ్ ద డిఫారెస్టేషన్ అండ్ విల్ బి ద ప్రొవైడింగ్ ఆఫ్ ద టు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ టు ఇంక్రీజింగ్ ఇన్ అవర్ స్టేట్, సమ్ ఆఫ్ ద స్టేట్. మరి కాలుష్యం అనేది, పొగ అనేది ఎక్కువగా అవుతుంది కాలుష్యం వల్ల. తర్వాత చెట్లను పెంచకపోవడం వల్ల, కొన్ని హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల భూగోళం అనేది బాగా వేడెక్కుతుంది. నెక్స్ట్ వన్ చూడండి మా. హెన్స్ ద కరెంట్ గ్లోబల్ వార్మింగ్ ట్రెండ్ ఈజ్ కాల్డ్ ద AGW. దీన్నే అంటే ఇంతకు ముందు భూమి వేడెక్కడానికి, చల్లబడడానికి చాలా టైం పట్టేది. ఎందుకంటే ఇన్ని వాహనాలు లేవు, ఇంతమంది ప్రాణులు అంటే lakhs of the people to living into the only for few decades of ago. Now the crores and the millions of the people to standing in our కంట్రీ. అంటే చాలామంది పుడుతున్నారు. అంతేకాకుండా పరిస్థితులు అనుగుణంగా మారడానికి ఏమైంది, సమయం దొరికింది. కానీ ఇప్పుడు భూమి ఏమవుతుంది, వేడెక్కుతుంది. మన జనాభా అనేది ఎక్కువైపోతుంది, దాంతోపాటు వాహనాలు ఎక్కువైపోతున్నాయి, చెట్లను పెంచడం లేదు. కాబట్టి భూమి ఏమవుతుంది, తొందరగా వేడెక్కుతుంది. ఇది స్పాయిలింగ్ ఆఫ్ ద కంట్రీ, అక్కడ ఉన్నటువంటి భారతదేశాన్ని మొత్తాన్ని కూడా స్పాయిల్ చేస్తుంది ఈ హీటింగ్ అనేది. తర్వాత భూమి వేడెక్కడానికి కారణం ఎవరంటే ద హ్యూమన్ బీయింగ్స్. మెయిన్ కారణం మనమే. కాబట్టి ప్రస్తుతం భూమి వేడెక్కడాన్ని మనం ఏమని పిలుస్తామంటే AGW, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, AGW అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తాం నాన్న. Anthropogenic means caused by humans. Methane is said to be even more power than the carbon dioxide as the greenhouse. మరి ఆంథ్రోపోజెనిక్ అంటే ఇటీవల కాలంలో కొనుక్కున్నది ఏంటంటే మీథేన్ వాయు అనేది ప్రధానంగా మనకి ఎక్కువ ఏమవుతుందంటే ఇక్కడ ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగం కింద పెద్ద మొత్తంలో మీథేన్ వాయు ఉందంట. ఎక్కడ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు, ఇక్కడ ఉత్తర అక్షాంశాలు అంటే నార్త్ లాటిట్యూడ్స్ వద్ద టండ్రాల కింద ఎక్కడ ఏముందంటే మీథేన్ వాయువు చాలా పెద్ద మొత్తంలో ఉందంట. భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ టండ్రాల్లో గడ్డ కట్టిన మంచు ఏమవుతుంది, మరింత కరుగుతుంది. మనకు హీట్ ఎక్కువగా పెరిగే కొద్దీ టండ్రా రీజియన్లో ఉన్నటువంటి మంచు అంతా కూడా కరుక్కుంటూ పోతుంది. దీని కింద ఏమైంది, మీథేన్ ఇదేమవుతుంది, మొత్తం కూడా మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతుంది. ద రిలీజింగ్ ఆఫ్ ద ఇన్ మీథేన్ మొత్తం ఏమవుతుంది, దే హాట్ విల్ బి రిలీజింగ్ ఇన్ టు ద మీథేన్. మంచు కింద ఉన్నటువంటి మీథేన్ వాతావరణంలోకి ఇదంతా కూడా విడుదలవుతుంది. దానివల్ల భూభాగం ఏమవుతుంది, మరింత వేడెక్కుతుంది. మీథేన్ వాయువు విడుదలవుతుంది. భూమి వేడెక్కే కొద్దేమో మంచు కరుగుతుంది. మంచు కరిగిన నీరంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, మీథేన్కి వెళ్ళిపోతుంది. అంటే మీథేన్ వాయువులోకి ప్రసరింపజేయబడుతుంది. ఆ మీథేన్ ప్రసరింపజేయడం వల్ల భూమి ఏమవుతుంది, ఇంకా చాలా వేడెక్కుతుంది. అప్పుడు హరిత గృహ అంటే మామూలుగా గ్రీన్ హౌస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా మీథేన్ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. అందుకనే మన భూగోళం వేడెక్కితే వెంటనే టండ్రాలో ఉన్నటువంటి రీజియన్లో వాటర్ అంతా కూడా కరగడం మొదలు పెడుతుంది. మన భూమి ఎంత హీట్ అయితే అక్కడ ఉన్నటువంటి టండ్రాలో ఉన్న మంచు అంత తొందరగా కరుగుకుంటూ అక్కడ నార్థన్ లాటిట్యూడ్స్లో దగ్గర ఉన్నటువంటి మీథేన్లోకి ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు ఏమవుతుంది, మీథేన్ వాయువు అనేది బాగా పర్ఫెక్ట్గా అంటే ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా డేంజరస్. ద మీథేన్ గ్యాస్ ఈజ్ ద వెరీ డేంజరస్ టు కంపారిజనింగ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, లాస్ట్ వన్ AGW అండ్ క్లైమేట్ చేంజ్. AGW is causing many changes in the distribution of heat in the earth system. మరి మానవ జీవితాలని చూసుకున్నట్లయితే భూమి వేడెక్కడం, తర్వాత ఇక్కడ హీట్ని ఎక్కువగా పరి ప్రదేశాలకి విస్తరింపజేయడం వల్ల ఎవరు కారణం అంటే మానవులే. వాతావరణం వల్ల ద ఆర్గనైజేషన్ కాల్డ్ ద గవర్నమెంటల్ ప్యానెల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ IPCC వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని తీసుకున్నారంటే ఈ అంతా కూడా రోజుకి భూమి అనేది పెరిగిపోతుంది, వేడి అనేది. దట్ ఆర్గనైజేషన్ AGW కాజింగ్ ద మెనీ చేంజెస్.
ఈ ఆంథ్రోపోజనిక్ గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా చేంజెస్ కనబడుతున్నాయి. భూమి అనేది తొందరగా వేడెక్కుతుంది. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేశారు, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దట్ వన్ ఆర్గనైజేషన్ ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ క్లైమేట్ ఆఫ్ చేంజ్, ఐపీసీసీ అంటే మీకు చెప్పాను కదా, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే ఒక సంస్థ ఏం చేసిందంటే మానవ కారణంగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి మనం ఒక ఒడంబడిక అంటే అనేక దేశాలు కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకునేలాగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో 2013 వరకు ఏది కూడా సక్సెస్ కాలేదు. 2013లో కూడా ఒక సమావేశం జరిగింది, కానీ అది కూడా సక్సెస్ పొందలేదు. అంటే వాళ్ళు ఏం చేశారు, మానవుల కారణంగా భూమి చాలా వేడెక్కుతుంది కాబట్టి మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆర్గనైజేషన్ స్థాపించుకొని దీంతో మానవులు ఏం చేయాలి, భూగోళం వేడెక్కడాన్ని తగ్గించాలి. ఈ మార్పుని వేగంగా తగ్గించడానికి అన్ని దేశాలతో ఒక రహస్య ఒడంబడిక, దట్ ఈస్ ద ట్రీటీ ఆఫ్ సక్సెస్ ఆఫ్ మీటింగ్, అంటే ట్రీటీ అనే ఒక ఒప్పంద ఒడంబడికని కుదుర్చుకోవాలని చెప్పారు. కానీ దీంట్లో ఏది విజయవంతం కాదు. లాస్ట్కు 2013లో అంటే ఒక 4-5 ఇయర్స్ కింద కూడా పోలాండ్లోని వార్సాలో ఒక ఒడంబడిక జరిగింది, అది కూడా మనకి సక్సెస్ కాలేకపోయింది. ద లేటెస్ట్ అటెంప్ట్ ఈస్ ద 2013 ఇంటూ ద ప్యానల్ ఆఫ్ ఐపీసీసీ ఇన్ వార్సా. లాస్ట్కు పోలాండ్లో జరిగినటువంటి మీటింగ్ కూడా సక్సెస్ కాలేదు. మానవులు భూమి వేడెక్కడాన్ని తగ్గించలేకపోతున్నారు మానవుల నుంచి. నెక్స్ట్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ ఆఫ్ ఇండియా. నియర్లీ 200 స్క్వాటర్ ఆఫ్ ఫ్యామిలీస్ లివింగ్ ఇన్ Nanandana in East Kolkata for the past few years are the process of being by the KMDA. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా చూస్తే మనకి ఈ ప్రభావం వల్ల చాలామంది నియర్లీ 200 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే తూర్పు కోలకత్తాలోని నోనాడంగా అదేంటన్నా నానోడాంగా అని ఈస్ట్ కోలకత్తాలో అంటే తూర్పు కోలకత్తాలో నోనాడాంగా ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా 200 గ్రామీణ కుటుంబాలను ఖాళీ చేయించాం. ఎందుకంటే అక్కడ నగర అంటే మున్సిపాలిటీస్ ఎక్కువగా పనిచేయకపోవడం, దాంట్లో ఐలా తుఫాన్ వచ్చింది. వాళ్ళకి ఏమొచ్చిందన్న ఐలా తుఫాన్ 2009లో సుందర్బాన్ ప్రాంతం మొత్తం కూడా అతలాకుతలం అయ్యింది. అక్కడ చాలా మంది అంటే ఈస్ట్ కోలకత్తాలో నోనాడాంగా అనేటువంటి ప్రాంతంలో 200 స్క్వాటర్ ఫ్యామిలీస్ అంటే దాదాపు 200 కుటుంబాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు ఖాళీ చేయించారంటే ఐలా తుఫాన్ కారణంగా. అక్కడ సుందర్బాన్ ప్రాంతం మొత్తం కింద ఇచ్చారు నా మీకు బాక్స్లో, ఎక్కడంటే 55లో మొత్తం కూడా సుందర్బాన్స్ మనకు కనబడుతుంది. ఎలా తుఫాన్ నుంచి వాళ్ళ యొక్క ప్రజల జీవితం అల్లాకల్లోలమైందని ఇక్కడ మనకి కనబడుతుంది. నెక్స్ట్ వన్ KMDA కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ ఏం చేసింది, KMDA భారీ బందోబస్తు తరపున 30 బుల్డోజర్లని అంటే 30 పెద్ద వాహనాలను ఉపయోగించి మురికివాడల్లో ఉన్నటువంటి ఇళ్లను మొత్తం కూడా కూల్చేశారు. కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇల్లు లేకుండా పోయినటువంటి 700 మందికి వానలో కురుస్తున్నా కానీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఎందుకు, ఐలా తుఫాన్ వల్ల. దీస్ వాజ్ ఎఫెక్టెడ్ ఆల్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఎలా ఉందంటే ఈ వర్షపాతం అనేది చాలామంది పేద ప్రజలపైన అనేక రకమైనటువంటి ఎఫెక్ట్లు చూపించడం, తర్వాత 30 బుల్డోజర్లను ఉపయోగించి, ఎందుకంటే మురికిలో కూరుకుపోయినాయి అందరు కూడా. ఎందుకు, వరదలు అనేవి వస్తే, తర్వాత తుఫాన్ అనేది వస్తే బురద మట్టి ఎక్కువగా ఉంటుంది, బంకమట్టి. ఆ బంకమట్టిలో ఇండ్లన్నీ కూడా కూరుకుపోవడం, తర్వాత వాటిని ఏం చేయడానికి రాక 30 పెద్ద వాహనాలను ఉపయోగించి ఇళ్లకు నిప్పు పెట్టడం, ఇండ్లను కూర్చేయడం జరిగింది. తర్వాత ఎంతమంది తెలుసా, దాదాపు 700 మంది రోజులుగా కురుస్తున్నటువంటి వానలో బురదలోనే నిద్రలేని రాత్రులు గడిపారు. ఎందుకంటే బురదలో కూరుకుపోయారు, వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళకి ఏదైనా వాహనం కానీ ఎవరైనా కానీ చేయుతనిస్తే బయటికి వస్తారు. అలా వాన కురుస్తూ అందరినీ ఒకేసారి తీయలేము కదా నాన్న. 30 బుల్డోజర్లు అయినా కానీ ఒక 20 మందిని తీసేస్తుంది, ఒక్కొక్కరినే అది కూడా తీయాల్సింది. అలా చాలామంది వాళ్ళని తీసే వరకు అలాగే నిద్రలేని రాత్రులు వానలోనే గడిపారు. దీస్ వాజ్ ఎఫెక్టెడ్ ఆల్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్. ఈ ఎఫెక్టెడ్ అనేది ప్రజలందరి పైన పడింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దిస్ లెసన్ నాన్న సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యింది నాన్న. టు లిజన్ ఇన్ కేర్ఫుల్లీ, ఎనీ డౌట్స్ టు క్లారిఫై ఇన్ ద Zoom class. Okay అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.